Okay, good morning students. So today we learn about logic gates. So logic gates are very most important in examination point of view, whether it is CET or NEET, one bit compulsory వస్తుంది. ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ లాజిక్ గేట్స్ ఇంకా 1 బిట్ కంపల్సరీ వస్తుంది. సో లాజిక్ గేట్స్ జనరల్గా మనం ఆల్రెడీ రెగ్యులర్ క్లాస్లో డిస్కస్ చేసాం. 3 ఫండమెంటల్ గేట్స్, 2 యూనివర్సల్ గేట్స్ ఉన్నాయి. ఆ 3 ఫండమెంటల్ గేట్స్ ఏంట్రా? 3 ఫండమెంటల్ గేట్స్ వచ్చి ఫండమెంటల్ గేట్స్ వచ్చేసి AND గేట్, OR గేట్, నాట్ గేట్. అండ్ యూనివర్సల్ గేట్స్ వచ్చి NOR గేట్ అండ్ NAND గేట్. So these are the fundamental gates, these are the universal gates. By using universal gates to construct the any type of fundamental gate, దీన్ని రెండింటిని యూజ్ చేసి మనం ఏ టైప్ ఆఫ్ ఫండమెంటల్ గేట్స్ అయినా మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. అందుకే వీటిని యూనివర్సల్ గేట్స్ అంటారు. ఓకే, దిస్ ఇస్ ద ఫండమెంటల్ గేట్స్, దీస్ ఆర్ యూనివర్సల్ గేట్స్. ఇది కాకుండా ఇంకో గేట్ ఉంది, దట్ ఈస్ XOR గేట్. ఇది కూడా మీకు ఆల్రెడీ చెప్పాను నేను. XOR gate. Okay, XOR gate symbol వచ్చేసి like this. This is XOR gate. Output 2 inputs. Output is equal to A dot B bar plus A bar dot B. That is the XOR gate. So దాన్ని మనం సింపుల్గా ఇటు కూడా రాయొచ్చు. y is equal to A XOR B ప్లస్ జీరో పెట్టి సెంటర్లో ప్లస్ A XOR B కూడా రాయొచ్చు మనం. దీన్ని మనం ఏమంటాం? XOR గేట్ అంటాం. సో దీని యొక్క ఆపరేషన్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను. అయితే జనరల్గా XOR గేట్ అంటే ద అవుట్పుట్ ఈజ్ హై ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ 2 ఇన్పుట్స్ ఆర్ డిసిమిలర్. అవుట్పుట్ ఈజ్ హై ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ 2 ఇన్పుట్స్ ఆర్ డిసిమిలర్. 2 ఇన్పుట్స్ డిసిమిలర్ అయినప్పుడు మాత్రమే అవుట్పుట్ అనేది హై వస్తుంది. మిగతా ఆల్ కేసెస్లో 0 వస్తుందనా. సో XOR గేట్ కావాలంటే ఒకసారి మనం చెప్తాను చూడండి. XOR గేట్ సింబల్ అది. ట్రూత్ టేబుల్ తీసుకుంటేనైనా ట్రూత్ టేబుల్ like A, B are inputs and output like Y. Zero, 1, 0, 0, 1, 1, 1. సో దీని ఆపరేషన్ చూస్తే ఒకసారి ఇక్కడ దీన్ని ఇంకా మనం చెప్పొచ్చు కదా. ఏ వాల్యూ ఎంత ఇచ్చాను? 0 ఇచ్చాను. B వాల్యూ వచ్చేసి ఆల్సో 0. సో ఏ 0 అనా B బార్ ఇది అంటే దానికి కాంప్లిమెంట్ కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? 1 అవుతుంది. సో ఇక్కడ రాస్తా చూడరా. y ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఆపరేషన్ రాస్తా. y ఈజ్ ఈక్వల్ టు A డాట్ B బార్. దీని y అంటే దాని యొక్క అవుట్పుట్ అయినా దాన్ని మనం బులియన్ ఈక్వేషన్ అంటాం. y ఈజ్ ఈక్వల్ టు A డాట్ B బార్ ప్లస్ A బార్ డాట్ B. This is the output of XOR gate. So A value ఎంత ఇచ్చారా? 0. B బార్ ఎంత? B బార్ అంటే B కి కాంప్లిమెంట్ అంటే 1 అవుతుంది. సో చూస్తే ఇక్కడ మనం ఒకసారి కేర్ఫుల్ చూడండి. A0 డాట్ ఇంటూ దట్ ఈస్ 1 ప్లస్ A బార్ అంటే 1, B 0. 0 into 1 0 plus 1 into 0 0. Final answer is 0. Like this. ఇక్కడ బార్ అంటే ఏమైతే తీసుకున్నామో దానికి కాంప్లిమెంట్ అంటే 0 అయితే 1 అవుతుంది, 1 అయితే 0 అవుతుంది.
అట్లాగే నెక్స్ట్ ఆపరేషన్ చూద్దాం. 1 0 ఇచ్చాను నాన్న. నెక్స్ట్ ఆపరేషన్ వచ్చేసి ఇక్కడ ఎంత ఇచ్చాను, 1 ఇచ్చాను. A1 B వచ్చి 0. సో 1 డాట్ B బార్ అన్నాడు కాబట్టి దీని కాంప్లిమెంట్ 0 కాంప్లిమెంట్ 1 కదా, 1 ప్లస్ A బార్ అంటే ఏ వాల్యూ ఎంత ఇచ్చాను, 1 కాబట్టి 1 కాంప్లిమెంట్ 0 ఇంటూ 0. సో చూస్తే ఏమవుతున్నారు, 1 ఇంటూ 1 1 ప్లస్ 0 ఇంటూ 0 0 దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 1. సో చూడండి ఇక్కడ 1 వచ్చింది అంటే ఏంది, ఇది డిసిమిలర్ ఉంది చూడండి. నెక్స్ట్ ఇది కూడా ఏమవుతుంది, అది కూడా సేమ్ వస్తుంది. కావాలంటే చూద్దాం. సో ఏ వాల్యూ 0 ఇచ్చాను, బి అయితే 1, బి బార్ అయితే 0 కాబట్టి 0 ప్లస్ 0 ప్లస్ 0 ఇంటూ 0 ప్లస్ ఏ బార్ అంటే ఇది ఎంత, ఇది 0 కాంప్లిమెంట్ ఎంత 1 డాట్ బి అంటే 1 అల్టిమేట్గా 0 ఇంటూ 0 ప్లస్ 1 ఇంటూ 1 0 ప్లస్ 1 1. దిస్ ఈజ్ ఆల్సో 1. నెక్స్ట్ దీనికి కూడా ఏమవుతుందా 0 అవుతుంది. చూడండి అది కూడా A1 B బార్ అంటే 0 ప్లస్ ఏ బార్ అంటే 0 B వాల్యూ 1 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 1 0 అల్టిమేట్గా 0. అంటే అవుట్పుట్ ఈజ్ హై ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ టూ ఇన్పుట్స్ ఆర్ డిసిమిలర్ అయితేనే అవుట్పుట్ హై వస్తుంది. ఇందులో రిమైనింగ్ ఆల్ కేసెస్లో కూడా అది 0 అవుతుంది. 2 ఇన్పుట్స్ 0 ఇచ్చినా 0నే, 2 ఇన్పుట్స్ హై ఇచ్చినా కూడా 0నే అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద స్పెషల్ గేట్ అనే XOR గేట్. ఓకే, మనం డిస్కస్ చేద్దాం. వీటిని ఫండమెంటల్ గేట్స్ అంటాం. దీని యొక్క బూలియన్ ఈక్వేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను, y ఈజ్ ఈక్వల్ టు a డాట్ b. సో దీని వచ్చేసి a ప్లస్ b. సర్క్యూట్ సింబల్ లాగా లైక్ దిస్, లైక్ ఏ ఫార్మ్ ఆఫ్ డి షేప్లో ఉంటుంది అన్నది. సో ఇది లైక్ దిస్, 2 ఆర్ మోర్ ఇన్పుట్స్ ఉంటాయి, ఓన్లీ 1 అవుట్పుట్ ఉంటుంది. ఓకేనా, ఇది వచ్చి అండ్ గేటు, ఇది ఆర్ గేటు. నాట్ జస్ట్ ఇట్ ఈస్ ఇన్వర్టర్ అంటాం. y ఈజ్ ఈక్వల్ టు ఏ బార్, జస్ట్ y ఈజ్ ఈక్వల్ అవుట్పుట్ వచ్చి ఏ బార్ అన్న. సర్క్యూట్ సింబల్ వచ్చి లైక్ దిస్. ఇది ఏ అయితే y ఈజ్ ఈక్వల్ ఏమవుతుందా ఏ బార్ అవుతుంది అంతే జస్ట్. ఇక నార్ గేటు కాంప్లిమెంట్ ఆఫ్ ఆర్ గేట్, నాండ్ గేటు కాంప్లిమెంట్ ఆఫ్ అండ్ గేట్. ఓకే, సో నార్ గేట్ సర్క్యూట్ సింబల్ తీసుకుంటే నార్ కాబట్టి లైక్ దిస్ అంతే. నాండ్ గేట్ వచ్చేసి లైక్ దిస్ అంతే. దిస్ ఈజ్ వాట్ నాండ్, దిస్ ఈజ్ వాట్ నార్. ఈ 0 ఏంటన్నా నాట్, అది అంటే ఆర్ ఫార్వర్డ్ బై నాట్. ఆర్ ఫార్వర్డ్ బై నాట్ అంటే నార్ గేట్ అవుతుంది. అండ్ ఫార్వర్డ్ బై నాట్, ఈ 0 ఇక్కడ బ్యాక్ సైడ్ అవుట్పుట్లో 0 ఉంది, ఏంటి అనేది నాట్, అది NOT నాట్. ఓకేనా. సో మరి దీని యొక్క బూలియన్ ఈక్వేషన్ లేదా అవుట్పుట్ ఎంత వస్తుంది అనేది a ప్లస్ b బార్ అవుతుంది. అట్లా ఇదైతే a డాట్ b బార్ అవుతుంది. యాక్చువల్లీ బార్ అనకూడదు, ఇట్ ఈస్ రీడ్ యాజ్ a డాట్ b, దట్ ఈస్ a NAND b అంట. a NAND b, a యాక్చువల్లీ దిస్ ఈస్ నార్, a ప్లస్ b బార్, దట్ ఈస్ నథింగ్ బట్ నార్ గేట్ అంట. ఓకేనా. అంటే యాక్చువల్గా సింపుల్గా చెప్పాలంటే అండ్ గేట్ మల్టిప్లికేషన్, ఆర్ గేట్ ఎడిషన్. దిస్ ఈజ్ వాట్ ఇన్వర్టర్. నాట్ గేట్ వచ్చేసి ఇన్వర్టర్. 0 ఇస్తే 1 ఇస్తుంది, 1 ఇస్తే 0 ఇస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ డిమోర్గాన్స్ థియరం చూద్దాం. కొన్ని ఒక 4 ఆపరేషన్స్కి డిమోర్గాన్ థియరమ్స్ అన్న. సో దీస్ ఆర్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఈ డిమోర్గాన్ థియరమ్స్ ఇంకా మనం డైరెక్ట్గా మనం ఆన్సర్ని రాసేయచ్చు. సో ఇప్పుడు ఒకసారి చూడరా, ఏ ప్లస్ బి హోల్ బార్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి హోల్ బార్, దీన్ని మనం సపరేట్గా ఏ బార్ ప్లస్ బి బార్ రాసేయచ్చు. సపరేట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క సింబల్ ప్లస్ అయితేనేమో డాట్ అవుతుంది, డాట్ అయితేనేమో ప్లస్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. సో ఏ బార్ డాట్ బి బార్ అంతే. నెక్స్ట్ సెకండ్ వన్, ఏ డాట్ బి హోల్ బార్ ఉందనా.
ఏమైందని దీనికి సపరేట్ రాసేటప్పుడు ఇక్కడ డాట్ ఉంటే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ప్లస్ ఉంటే ఏమవుతుంది, డాట్ అవుతుంది. ఏ బార్ ప్లస్ బి బార్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ బార్ ఉందనుకోండి, హోల్ బార్ అయింది. సో అప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే మనం సపరేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి సింబల్ చేంజ్ అవుతుంది, ప్లస్ ఉంటే డాట్ అవుతుంది. ఏ డబల్ బార్ డాట్ బి డబల్ బార్. డబల్ బార్స్ ఉంటే కనుక అవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోయి జస్ట్ ఏ డాట్ బి అవుతున్నాడు. సిమిలర్లీ ఏ బార్ డాట్ బి బార్ హోల్ బార్ ఉంటే కనుక దీన్ని కూడా సేమ్ డాట్ తీసేసి ఏం చేస్తాం, ప్లస్ పెడతాం. ఏ డబల్ బార్ ప్లస్ బి డబల్ బార్ దట్ ఈస్ ఈక్వల్ టు డబల్ బార్ గెటింగ్ క్యాన్సిల్ అవుట్, దట్ ఈస్ ఏ ప్లస్ బి. ఇదేం గేట్ నానా, ఏ ప్లస్ బి అంటే ఆర్ గేట్, ఏ డాట్ బి అంటే అండ్ గేట్. ఓకే, సో వీటిని మనం డి మోర్గాన్స్ థియరమ్స్ అంటాం. ఓకే నానా, విచ్ ఆర్ వెరీ యూస్ఫుల్ టు సాల్వ్ ది లాజిక్ గేట్ ప్రాబ్లమ్స్. ఓకే, రైట్. ఓకేనా, సో లెవెల్ 2 బిట్స్ చూద్దాం ఫస్ట్, తర్వాత లెవెల్ 3 చూద్దాం లాజిక్ గేట్స్. చూడండి ఒకసారి. నిన్న మనం అప్ టు 31 దాకా చెప్పుకున్నాం. 32 ఇంకా 40 దాకా ట్రాన్సిస్టర్స్ అయినా అవి తర్వాత చేద్దాం, ఎందుకంటే ట్రాన్సిస్టర్స్ మనకు సిఈటీకి లేదు. సో నీట్లో చెప్తాను. సో లాజిక్ ట్రాన్సిస్టర్ ప్రాబ్లమ్స్ కూడా మీకు వెరీ ఈజీగా ఉంటాయి. ఇప్పుడు మనం లాజిక్ గేట్స్ చూద్దాం. 41 ఇంకా లెవెల్ 2 41. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ లాజిక్ గేట్ ద గివెన్ ట్రూత్ టేబుల్ రిప్రజెంట్స్. అక్కడ ఒక ట్రూత్ టేబుల్ ఇచ్చాడు మనకి, ఒకసారి చూడండి అన్న. ఏ బి వై. సో ఈ ట్రూత్ టేబుల్ ఏ గేట్ అన్నాడు అన్న. సో ఏమి ఇచ్చాడంటే, సో 0 0 0 1 0 0 1 0 అన్నాడు. 0 1 0 1 0 0 1 1 1. సో ఏ గేట్ అనేది జస్ట్ అవుట్పుట్ ఈస్ హై ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ 2 ఇన్పుట్స్ ఆర్ హై, రిమైనింగ్ ఆల్ కేసెస్ అవుట్పుట్ ఈస్ లో. ఇట్ బిలాంగ్స్ టు విచ్ గేట్, అండ్ గేట్. ఓకే నాన్న, అండ్ గేట్ ఆపరేషన్ ఏంట్రా, ఏ డాట్ బి చేస్తుంది అంతే జస్ట్. సో దిస్ ఈజ్ వాట్ అండ్ గేట్. అండ్ గేట్ నాన్న చూడండి. 0 into 0 0, 0 into 1 0, 1 into 0 0, 1 into 1 1. సో అండ్ గేట్. నెక్స్ట్ 42. సో ఆప్షన్ వచ్చేసి 41 వచ్చేసి 41 ఆప్షన్ 4 రా. నెక్స్ట్ 42 చూడండి అన్న. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ లాజిక్ గేట్స్ ద గివెన్ ట్రూత్ టేబుల్ రిప్రజెంట్స్. ఆ ట్రూత్ టేబుల్ ఇచ్చాడు ఎక్కడ కూడాను, ఏ బి వై. సో ఏ గేట్ అన్నాడు ఒకసారి కేర్ఫుల్గా చూడండి ఒకసారి. 0 0 1 ఇచ్చాడు. 0 0 ఎంత ఉంది, 1 ఉంది. 0 1 0 1 0 1 0 కూడా ఆల్మోస్ట్ 0, 1 1 0 1 1 కూడా 0నే ఉంది. ఇక్కడ ఒకసారి జాగ్రత్త చూడండి కేర్ఫుల్గా. ఈ ట్రూత్ టేబుల్ దేనికి సంబంధించింది అన్నారు మనకి, ఏ గేట్. సపోజ్ అండ్ గేట్ చూసామనుకోండి, 0 into 0 0 రావాలి. సో అండ్ గేట్ కాదు. ఓకేనా, అండ్ గేట్ కాదు ఇది. ఆర్ గేట్ చూస్తే 0 + 0 0 + 0 0 కాబట్టి 1 వచ్చింది. ఆర్ గేట్ కూడా కాదు. నాండ్ గేట్ చూద్దాం. నాండ్ గేట్ 0, నాండ్ అంటే అండ్ ఫాలోడ్ బై నాటే కదా, అండ్ ఫాలోడ్ బై నాట్ కాబట్టి సో 0 into 0 0 కాంప్లిమెంట్ 1. సో నాండ్ గేట్ అయ్యే ఛాన్స్ ఉంది, నాండ్ గేట్ అయ్యే ఛాన్స్ ఉంది నాన్న. నార్ చూస్తే 0 + 0 0 కాంప్లిమెంట్ 1, నార్ గేట్ కూడా కావచ్చు, నార్ కూడా కావచ్చు. ఇక్కడ చూద్దాం, సెకండ్ ఆపరేషన్కి వద్దాం మనం, లేదంటే లాస్ట్ ఆపరేషన్ చెక్ చేద్దాం. సో లాస్ట్ ఆపరేషన్లో 1 into 1 ఇది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ అనుకుందాం. 1 into 1 ఏమైంది, 1 అవుతుంది. కాంప్లిమెంట్ ఏమవుతుంది, 0 అవుతుంది. ఓకే, సో ఇది నారు
వన్ ప్లస్ వన్ వన్నే, కాంప్లిమెంట్ జీరో. సో ఇది ఆపరేషన్ ఈ ఆపరేషన్ కూడా రెండు సేమ్ ఉన్నాయి. ఇక ఇది ఇందులో తెలిసిపోతుంది ఇది ఏ గేట్ అని. సో అండ్ అనుకుంటే 0 ఇంటూ 1 0, కాంప్లిమెంట్ ఏమై రావాలి 1 రావాలి. 1 వచ్చిందా, ఇక్కడ 0 వచ్చింది. సో ఇది కాదు. చూడండి ఒకసారి, ఇది అనుకుంటే NAND అనుకుంటే మనం 0 ఇంటూ 1 ఎంత 0, కాంప్లిమెంట్ ఏం రావాలి 1 రావాలి ఇక్కడ, కానీ అక్కడ 0 ఉంది. ఇది చూద్దాం, చూద్దాం. 0 ప్లస్ 1 1, కాంప్లిమెంట్ 0. ఎస్, NOR గేట్. దిస్ ఈజ్ వాట్ NOR గేట్ అండి. ఓకే, 43. The logic symbol shown in figure represents అన్నాడు. సో అది ఏ గేట్ అన్నా, అది సింపుల్గా ఏ గేట్ రా, ఆర్ ఫాలోడ్ బై ఆర్ గేట్. ఇది ఫాలోడ్ బై నాట్ ఉంది కాబట్టి NOR గేట్. అంతే కదా. ఎస్, దట్ ఈస్ ద NOR గేట్. దిస్ ఈజ్ వాట్ NOR గేట్. నెక్స్ట్ 44. 44 చూస్తే ఇక్కడ the arrangement shown in the figure performs the logic function of. ఫస్ట్ ఏ గేట్ ఉందంటే జాగ్రత్త చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇదే గేట్ రా, డి షేప్లో ఉంటే అది అండ్ గేట్. సో పక్కన బ్యాక్ సైడ్ 0 కూడా ఉంది, అంటే ఇది ఏ గేట్ అబ్బా, ఇది NAND ఫాలోడ్ బై అగైన్ NAND ఉందిరా, NAND ఫాలోడ్ బై NAND లైక్ దిస్. ఇది ఏ, ఇది బి రా, NAND ఫాలోడ్ బై NAND. ఇప్పుడు ఇది ఏ గేట్ చూద్దాం మనం. ఇది కూడా NANDగా, NAND ఫాలోడ్ బై NAND. కేర్ఫుల్ చూడండి ఒకసారి. సో నేను లైక్ మార్గన్స్ థియరమ్స్ ఇంకా నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. y ఈజ్ ఈక్వల్ టు, సపోజ్ ఇక్కడ ఏమొస్తుందా ఫస్ట్ NAND గేట్ అంటే ఏ డాట్ బి హోల్ బార్, అంతేగా. ఏ డాట్ బి డాట్ ప్రొడక్ట్ దాని కాంప్లిమెంట్ ఇస్తుంది, ఏ డాట్ బి హోల్ బార్. సో ఇదేం చేస్తుందా, మళ్ళా ఇదేం చేస్తుంది, దానికి కాంప్లిమెంట్ ఇస్తుంది, అంతే. ఇది యాక్చువల్లీ ఇదేంటిది NAND, కానీ ఎట్లా యాక్ట్ చేస్తుంది, ఇట్ ఈజ్ ఏ నాట్ లా యాక్ట్ చేస్తున్నాను. అది మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఓకే, సో కావాలంటే ఇది నాట్ ఎట్లా యాక్ట్ చేస్తుంది సార్ అంటారేమో. ఒకసారి చూడండి, కావాలంటే చెప్తాను. ఒక ఇన్పుట్ ఉంది, ఒక అవుట్పుట్ ఉంది. సపోజ్ ఇది ఏ అనుకుందాం, ఇది వై అనుకుందాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాను రా. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాను, ఒక ఇన్పుట్ ఒక అవుట్పుట్ ఉంటే ఏదైనా సరే అది ఏమవుతుంది, నాటే అవుతుంది. ఓకేనా, నాట్ అవుతుంది. ఏ 0 ఇచ్చాను, 0 ఇస్తే ఏం చేస్తుంది, ఇదేంటి ఇక్కడ నాట్ ఉంది కాబట్టి ఇది యాక్చువల్గా 1 ఇస్తుంది. y ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ అవుతుంది. ఓకేనా. సో మీకు లేదా ఇప్పుడు 2 ఇన్పుట్స్ తీసుకున్నా కూడా మీకు కంబైన్ ఇన్పుట్ ఇస్తున్నారు చూడండి ఎట్లా. చూడండి, సో ఇక్కడికి 0 వెళ్తుంది, ఇది 0 ఇచ్చాను రా, ఇక్కడికి 0 వెళ్తుంది, ఇక్కడికి 0 వెళ్తుంది. ఓకే, ఇదేంటిది బేసికల్గా ఇది NAND అనుకుందాం. NAND ఇది అనుకునేది ఏముంది, ఇది NAND. ఏం చేస్తుంది, ఫస్ట్ మల్టిప్లై చేస్తుంది. 0 ఇంటూ 0 0, కాంప్లిమెంట్ ఏమవుతుందిరా 1 అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. 0 ఇస్తే 1 వస్తుంది. 1 ఇచ్చారు అనుకోండి, సపోజ్ 1 క్యారీ అవుతుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ 1 ఇచ్చాను కదా, 1 అయింది. సో నేను 2 ఇన్పుట్స్ ఇచ్చాను, 2 ఇన్పుట్స్ కూడా సేమే 1 అంతే. 0 కానీ 1 కానీ, ఎందుకంటే 2 ఇన్పుట్స్ కూడా కంబైన్ చేసి ఉన్నాయి అక్కడ. సో ఏ ఈక్వల్ టు 1 ఇచ్చాను. సో 1 ఉంది, 1 ఉంది. 1 ఇంటూ 1 ఎంత అవుతుంది, 1. కాంప్లిమెంట్ ఎంత 0, y ఈక్వల్ టు 0. అంటే ఈ గేట్ కావచ్చు, లేదా ఇది ఇట్లా ఉన్నా కూడా లైక్ దిస్. ఇదైనా సరే ఏ గేట్ ఇది కూడా నాటే. యాక్చువల్గా ఇది నారు కూడా నాట్ లాగే యాక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇది చూడండి, దీని వరకు y వాల్యూ ఎంత వచ్చింది, ఏ డాట్ బి బార్ అయింది. దీనికి మళ్ళా కాంప్లిమెంట్ కాబట్టి హోల్ బార్. డబల్ బార్ ఉంటే గెటింగ్ క్యాన్సిల్. ఏ డాట్ బి విచ్ గేట్, అండ్ గేట్, ఏ అండ్ బి అండ్ గేట్ అన్నది. ఓకేనా, రైట్.
ఓకేనా? మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. 44 కంప్లీటెడ్. 45 రా. 45 జాగ్రత్త చూడండి. 45 ద నేమ్ ఆఫ్ ద గేట్ అబ్టైన్డ్ బై ద కాంబినేషన్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. గేట్ ఇచ్చాడు మనకి ఇక్కడ లైక్ దిస్ ఈజ్ ఏ గేట్ అనేది, ఇది అండ్ గేట్. ఫార్వర్డ్ బై నాట్ ఉందిరా. నాట్ అంటే కాంప్లిమెంట్ ఇచ్చేది వై. దిస్ ఈజ్ ఏ బి. ఇదే గేట్ అన్నాడు అంతే. సో ఏ గేట్ ఇదే అండ్ ఫార్వర్డ్ బై నాట్ నాండ్ గేట్. ఇంక ఇచ్చేసేది ఏముంది నాండ్ గేట్. 46 చూడండి. గివెన్ యూ ఆర్ 4 లాజిక్ గేట్ సింబల్స్. దోస్ ఆర్ ఆర్, నార్ అండ్ ఆర్ రెస్పెక్టివ్లీ. ఓకే, అక్కడ మీకు 4 గేట్స్ ఇచ్చాడు. ఆ 4 గేట్స్లో ఆర్ గేట్ ఏది, నార్ గేట్ ఏది, నాండ్ గేట్ ఏది అంటున్నాడు, అండ్ గేట్ ఏది అంటున్నాడు. ఒకసారి చూడండి. ఫస్ట్ వచ్చి ఇదే గేట్ రా, ఆర్ గేటు. ఓకే, బాగానే ఉంది. ఇది ఫస్ట్ అబ్బాయి. సెకండ్ వచ్చేసేసి అండ్ గేట్ ఇచ్చాడు. సెకండ్ ఏ గేట్ ఇది, అండ్ గేటు. నెక్స్ట్ ఏది, నార్ ఇచ్చాడు. నార్ గేట్ ఇది. ఓకే, దిస్ ఈజ్ వాట్ థర్డ్ వన్. నెక్స్ట్ నాండ్ ఇచ్చాడు. ఏ గేట్ ఇది, నాండ్ గేట్. నాండ్ గేటేనా? ఓకే. సో ఇప్పుడు అడిగింది మనకి దోస్ ఆర్ గేట్, నార్ గేట్. ఆర్ గేటు. నెక్స్ట్ ఎవరు కావాలి, నార్ గేటు. ఓకే అంటే 1 3. ఇంకోటి ఏమైనా కావాలంటే అండ్ అంటే సెకండ్ వన్ లైక్ దిస్ ఈజ్ ఆన్సర్. అంటే ఆప్షన్ ఏమవుతుందా, ఫోర్త్ వన్. 1 3 2 1 3 2 ఫోర్త్ ఆప్షన్. ఓకేనా? రైట్ డౌన్. నెక్స్ట్ ఐడెంటిఫై ద గేట్ రిప్రజెంట్ ద బ్లాక్ డయాగ్రామ్. సో వాడు మనకి బ్లాక్ డయాగ్రామ్ ఇచ్చాడు ఇక్కడ లైక్ దిస్. ఏ గేట్ ఇది, ఆర్ గేట్. సో ఇదే గేట్ నానా, ఏ గేట్ ఇది, వై. ఇది యాక్చువల్గా ఇది నాట్ రా, ఇది ఆరే, ఇది నాట్ లా యాక్ట్ చేస్తుంది. యాక్చువల్గా ఇది నాండ్ కానీ నార్ కానీ ఒకే ఇన్పుట్ ఉంటే ఇట్ యాక్ట్ చేస్తే నాట్ గేట్స్. నాండ్ కానీ నార్ కానీ ఒకే ఇన్పుట్ ఒకే అవుట్పుట్ ఉంటే కనుక ఇట్ యాక్ట్ చేస్తే నాట్ గేట్. నాట్ గేట్ లా యాక్ట్ చేస్తుంది. ఇది నాట్, ఇది ఆర్. ఆర్ ఫాలోడ్ బై నాట్ ఉంటే ఏంటిది, నారేగా. సింపుల్గా నార్ గేట్. నార్ గేట్. నెక్స్ట్ the Boolean expression which gate is expressed as y is equal to a plus b whole bar. a plus b whole bar అంటే ఏంటది, a plus b అంటే ఏంటి, r. దానికి కాంప్లిమెంట్ ఉంది అంటే ఏమవుతుంది, నారే కదా. నార్ గేట్. 49. what will be the inputs of a and b for Boolean expression. బులియన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు వాడు, y ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ ఇచ్చాడు రా, a ప్లస్ బి హోల్ బార్ ప్లస్ a డాట్ బి హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు వాట్, 0. ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. వాట్ విల్ బి ఇన్పుట్స్ ఆఫ్ a అండ్ b. a కమా b ఎంత ఇస్తే ఇక్కడ 0 వచ్చింది అన్నట్టు. జాగ్రత్త చూడండి. ఈ ఈక్వేషన్లో 0 రావాలంటే a b ఎంత ఇవ్వాలి. ఏబీలు ఎంత ఇవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ A1 B1 ఇద్దాం. A1 B1 ఇస్తే ఏమవుతుందనా, A1 B1 ఇచ్చామనుకోండి, 1 + 1 1 కాంప్లిమెంట్ 0 అవుతుంది. ఇదిరా 1 × 1 1 కాంప్లిమెంట్ 0. ఎస్ కరెక్ట్. 49 ఫోర్త్ ఆప్షన్. మీరు ఏది ఇచ్చినా కూడా అక్కడ ఉన్న ఆప్షన్ 0 రాదు. 50. In the given Boolean expression y is equal to a dot b bar plus b dot a bar if
ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చాడు రా. దెన్ వై, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ వై? ఏమంటారా? ఏ ఈక్వల్ టు 1, ఏ ఈక్వల్ టు 1 అంటే 1, బి ఈజ్ ఈక్వల్ టు 1, బి బార్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఓకే, ప్లస్ బి ఈక్వల్ టు 1 డాట్ ఏ బార్ ఎంత అవుతుంది? ఏకి కాంప్లిమెంట్ రా, 0 లేదా? 1 ఇంటూ 0 0, 1 ఇంటూ 0 0, 0 ప్లస్ 0 0. ఆన్సర్ వచ్చిందిరా 0 అవుతుంది. సో ఇవే 50 వచ్చేసి ఆప్షన్ 50 ఆప్షన్ వచ్చేసి 1. ఓకే, నెక్స్ట్ 51 జాగ్రత్త చూడరా. 51 ఒకసారి కేర్ఫుల్గా చూడాలి బాయ్. The logic circuit shown below has the input waveforms A and B as shown. Pick out the correct output waveform అన్నాడు. సో మనకి ఇక్కడ వాడు 2 గేట్స్ ఇచ్చాడు. ఏంటిది? నాట్. ఇది కూడా ఏంట్రా? నాట్. ఈ రెండు నాట్లు కలిపి ఎడకి ఇచ్చాడా? నాట్ ఫాలోడ్ బై ఏముంది? నార్ ఉంది. నార్ గేట్ ఉంది, అంతే కదా. ఇది ఏ ఇస్తే ఏ బార్ అవుతుంది, బి ఇస్తే బి బార్ అవుతుంది. సో వై ఈజ్ ఈక్వల్ టు 2 ఇన్పుట్స్ ఫస్ట్ ఏం చేస్తుంది? యాడ్ చేస్తుంది. ఏ బార్ బి బార్ బాగానే ఉంది. ఏం చేస్తుంది? యాడ్ చేస్తుంది. యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తుంది? 0 ఉంది కాబట్టి దానికి కాంప్లిమెంట్ ఇస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఏ డబల్ బార్ ప్లస్ తీసేస్తే ఏమైంది? సపరేట్ చేసినప్పుడు ఇందా చెప్పాను అన్న, బి డబల్ బార్. వై ఈజ్ ఈక్వల్ టు డబల్ బార్ గెటింగ్ క్యాన్సిల్ అవుతుంది. ఏ డాట్ బి. 5 ఏ గేట్ రా? 5 వచ్చి అండ్ గేట్ అబ్బాయి. 5 ఏ గేటు అండ్ గేట్. ఓకే, బాగానే ఉంది. 5 అండ్ గేటు. ఓకే, ఇప్పుడు వాడు ఇన్పుట్ అవుట్పుట్ వేవ్ ఫార్మ్స్ ఇచ్చాడు రా. ఓకేనా? ఒకసారి ఇన్పుట్ ఏ చూడండి, ఒకసారి అవుట్పుట్ బి. సో ఇక్కడ స్టార్ట్ అయింది, బికి వచ్చింది. సో 2 లైన్లు వెళ్ళింది లైక్ దిస్, మళ్ళా పైకి వచ్చింది లైక్ దిస్, మళ్ళా ఓకే, మళ్ళా దిగుకి వచ్చింది. అప్ అయితే హైనా, లో వస్తే లో, కిందకి వస్తే లోరా. ఓకేనా? నెక్స్ట్ బి చూడండి రా ఒకసారి. బి ఎక్కడ స్టార్ట్ అయింది? బి కూడా పైన స్టార్ట్ అయింది, హైలోనే స్టార్ట్ అయిందిరా, దిగుకి వచ్చింది. అది కూడా అంటే సో ఒకదాని రాగానే పైకి వచ్చేసింది. ఒక ఇన్పుట్ అది జస్ట్ పైకి వచ్చి నెక్స్ట్ హై అయింది, మళ్ళా దిగుకి వచ్చింది అబ్బాయి. ఓకే, లైక్ దిస్, మళ్ళా అయింది, దిగుకి వచ్చి మళ్ళా పైకి వెళ్ళింది. ఓకే, ఏమైంది? మళ్ళా పైకి వచ్చిన తర్వాత మళ్ళా దిగుకి వచ్చి తప్పు గీసానా? ఒకసారి బీరా హై ఉంది, ఫస్ట్ హై ఉంది, తర్వాత ఏంటిది? లో అయింది, తర్వాత హై ఉంది, మళ్ళా లో అయింది, మళ్ళా హై అయింది, మళ్ళా హై అయింది, హై అయిన తర్వాత మళ్ళా లోకి వచ్చి హై అయింది. ఇట్లా వెళ్ళిపోయింది అది. సో ఇట్లా ఉందండి అది. జాగ్రత్త చూడరా, చాలా ఈజీ అది, వెరీ వెరీ ఈజీ. చూడండి ఒకసారి. ఏ గేట్ ఇది? అండ్ గేట్ కదా. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఇది హై ఉంది కదా, ఈ 2 హై అంటే 1 1, లో అంటే 0 0. ఇదేంటిది? ఇది లో కాబట్టి 0, ఇది హై కదా. ఓకే, 1 హై అంటే 1 అని, ఇదే హై, ఇదేంటిది? లో. ఓకే, మళ్ళా ఇది వచ్చేసి హై, ఇక్కడ వచ్చేసి ఇది కూడా హయ్యరు, ఇది కూడా హై. ఎన్ని తీసుకున్నా అంతేలే. ఇది చూడండి ఒకసారి. అవుట్పుట్ ఇన్పుట్, సారీ ఇది కూడా ఇన్పుట్, నేను అవుట్పుట్ అని రాశాను, సారీరా, 2 ఇన్పుట్స్ కదా. ఇప్పుడు అవుట్పుట్ వేవ్ ఫామ్ నేను రాస్తాను, జాగ్రత్త చూడండి ఎట్లా ఉంటుంది. సో అందుకేంటి కదా, 1 1 ఇస్తే 1 అంటే హై వస్తుంది. ఫస్ట్ హైతో స్టార్ట్ అయింది.
జాగ్రత్త చూడండి, చాలా ఈజీగా సింపుల్ లాజికల్గా ఉంటుంది. ఓకేనా? ఐతో స్టార్ట్ అయింది. ఓకే, ఇదేంటిది 0 0 0 ఇంటూ 0 ఎంతరా? జీరోనేగా. సో లో వచ్చింది, ఆ రీజన్ లోకి వెళ్ళింది. నెక్స్ట్ 0, ఇదేంటిది 1, 0 ఇంటూ 1 జీరోనే, అంటే మళ్ళీ ఇది కూడా లోనే, హైకి రాదు నాన్న. ఇక్కడ చూడండి, మళ్ళీ ఈ రీజన్లో చూడండి, ఇది హై, ఇది జీరోరా. 1 ఇంటూ 0 0, ఇది కూడా లోనే. నెక్స్ట్ ఇక్కడ రండి, 1 ఇంటూ 1 1, అంటే హై వస్తుంది ఇక్కడ, అబ్బాయిలు హై అవుతుంది ఇక్కడ. ఈ రీజన్ చూడండి, ఇది లో, ఇది కూడా లోనే కదా. 0 ఇంటూ 0 0 కాబట్టి మళ్ళీ కిందకి ఆ రీజన్ 0కి వస్తుంది. అదే అప్పుడు ఏ ఆప్షన్ ఉందో చూసుకోండి ఒకసారి. ఏ అంటే ఒక స్ట్రైట్ 1 2 3 స్ట్రైట్ లైన్స్, త్రీ లోస్ ఉండే వరుసగా, అంటే ఆప్షన్ 4 రా. ఆప్షన్ 4th ఆప్షన్. రైట్ డౌన్. సింపుల్ లాజిక్ అంతేరా, లాజిక్ అంతే. రైట్ డౌన్. ఓకే నాన్న, నెక్స్ట్ వన్. సో ప్రాబ్లం నెంబర్ 52 రా. ప్రాబ్లం నెంబర్ 52 జాగ్రత్త చూడరా, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. సారీ, దిస్ ఈజ్ వాట్ సెమీ కండక్టింగ్ డయోడ్ అన్న. డయోడ్ కదా. This is the load resistor, this is what? Ground. This is the output C, A, B. In the circuit below, A and B represents two inputs and C represents output. The circuit represents, ఇది ఏ టైప్ ఆఫ్ గేట్ అన్నారా? ఓకే, ఏ గేట్ అన్నది. ది సర్క్యూట్ రిప్రజెంట్స్ విచ్ టైప్ ఆఫ్ గేట్, ఆర్ గేటా అండ్ గేటా. సో మనం ఏ బి సి, అవుట్పుట్ అన్న, సి అనేది అవుట్పుట్. చూద్దాం ఇప్పుడు సింపుల్గా. ఏ 0 ఇచ్చాను, బి కూడా 0 ఇచ్చాను రా. ఏ 0, ఇది కూడా 0నేగా. ఇది పి టెర్మినల్, ఇది ఎన్ రా. పి టైపు ఎన్ టైపు, ఇది కూడా పి టైపు ఎన్ టైపు. రెండు లో ఇచ్చా, అంటే పీకి యాక్చువల్గా పీకి మనం హై వోల్టేజ్ ఇస్తే అది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. ఓకేనా? సో మరి ఇక్కడ పి అనేది నేను లో వోల్టేజ్ ఇచ్చాను కాబట్టి 0 వోల్ట్ 0 వోల్ట్, ఈ రెండు కూడా కనెక్ట్ చేస్తాయా? కనెక్ట్ చేయి. ఓకే, 0 ఇంటూ 0 ఏమవుతుంది? 0. 0 0 కనెక్ట్ చేయదు కాబట్టి అవుట్పుట్ 0, ఇంటూ లేదు ప్లస్ లేదు. రెండు 0 ఇచ్చాను కాబట్టి పీకి లో వోల్టేజ్ ఇచ్చాను కాబట్టి ఇది కండక్ట్ చేయదు, అవుట్పుట్ 0 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 1 0 ఇచ్చాను రా. ఇది ఎంత ఇచ్చాను? 1 వోల్ట్ ఇచ్చాను. అంటే 1 అంటే హైనా, 0 అంటే లోనన్నా, గుర్తుపెట్టుకోండి బాగా. లేదంటే +5 కూడా అనుకోవచ్చు. 0 5 అనుకోవచ్చు, 0 లో అనుకోవచ్చు, ట్రూ ఫాల్స్ అనుకోవచ్చు, ఆన్ ఆఫ్ అనుకోవచ్చు, మీరు ఎట్టైనా అనుకోవచ్చు. సో 0 అంటే లో వోల్టేజ్, 1 అంటే హై వోల్టేజ్. దీనికి హై ఇచ్చాను, దీనికి లో ఇచ్చాను. హై ఇచ్చారంటే ఇదే ఏ బయాస్ అవుతుందిరా? ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. ఇదే బయాస్ అవుతుంది, రివర్స్ బయాస్ అవుతుంది. అంటే ఇది డస్ నాట్ కండక్ట్. ఇది కండక్ట్ చేస్తున్నా, అవుట్పుట్లో వాల్యూ వస్తుంది మనకి, అంటే 1. 0 1 0, ఇది 0 ఇచ్చాక అంటే లో ఇచ్చాను, ఇది హై ఇచ్చాను. ఇదే బయాస్ అవుతుంది, రివర్స్ బయాస్. ఇది డస్ నాట్ కండక్ట్. మరి ఇది కండక్ట్ చేస్తుందిగా, అవుట్పుట్ వస్తుందిగా, అంటే 1 వస్తుంది. రెండు 1లో ఇచ్చాను అబ్బాయి, రెండు హైవే, హై హై, రెండు కండక్ట్ చేస్తాయి, అవుట్పుట్లో వాల్యూ వస్తుంది. ఎస్, దిస్ ఈజ్ వాట్, విచ్ గేట్ ఇదే? ఆర్ గేట్. ఏ గేట్? ఆర్ గేట్. This is the truth table of OR gate. Next, 53. 53 ra. The output of the logic circuit shown in the figure will be. అక్కడ మనకు ఒక గేట్ ఇచ్చాడు వాడు. ఓకే, రెండు కూడా ఏ గేట్? ఇది యాక్చువల్గా ఇది నాండ్, ఇది కూడా నాండే. ఓకేనా? ఇది కూడా ఏంది? ఇది నాండే కదా. అయితే నాండ్ అయితే నాట్లో యాక్ట్ చేస్తుందని చెప్పా. సో ఇప్పుడు ఏమొస్తుంది మనకి? ముందు ఇది ఏ బి ఇచ్చామనుకోండి, ఇక్కడికి ఏమొస్తుందిరా?
ఇక్కడికి వచ్చేసి అవుట్పుట్ వచ్చి వై డాష్ అనుకోండి. ఇక్కడ వచ్చేసేసి ఏమవుతుంది, ఇది ఏ డాట్ బి బార్ అవుతుంది. దానికి కాంప్లిమెంట్ కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు వై డాష్ బార్. వై డాష్ వచ్చి ఏ డాట్ బి బార్ హోల్ బార్. డబుల్ బార్ గెటింగ్ క్యాన్సిల్ కదరా, ఏ డాట్ బి. ఇదే గేట్ ఎందుకు ఇప్పుడు, ఏ గేట్ అండ్ గేట్, ఏంటి అండ్ గేట్ 54 అండ్ గేట్. అది అండ్ గేట్ ఏమొచ్చింది, ఏ డాట్ బి వచ్చింది. ఏ డాట్ బి ఆప్షన్ 3 రా, ఆప్షన్ 3. నెక్స్ట్ 54 చూడండి జాగ్రత్తగా. 54 to get output one of the following circuit, the correct choice for the input. మనకి అవుట్పుట్లో 1 రావాలంటే 1 రావాలంటే ఇన్పుట్లో ఏమి ఇవ్వాలి అన్నాడు. సో అక్కడ గేట్ చూద్దాం ఒకసారి. ఇది ఆర్ గేట్ అన్నా, ఓకే బాగానే ఉంది. ఇది ఏ, ఇది బీరా, ఓకే. ఇక్కడ ఇంకా సి వచ్చి దీనికి యాడ్ అయింది. ఇదే గేట్ అంటే అండ్ గేట్, జస్ట్ అండ్ గేట్. వై వాల్యూ 1 రావాలి అంటే, వై వాల్యూ 1 రావాలంటే ఏబిసిని ఏమి ఇవ్వాలి అన్నాడు. జాగ్రత్త చూడండి, సింపుల్ లాజిక్ బిట్. ఇదే గేట్ రా, ఇదే అండ్ గేట్. అండ్ గేట్ ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది అంతే. మల్టిప్లై చేసేటప్పుడు ఇది కనుక నువ్వు 0 ఇచ్చి సి వాల్యూ 0 ఇచ్చావు అంటే ఏదైనా 0నే అయిపోతుంది అక్కడ వైలో. ఇక్కడ ఎంతనా రాని, ఈ అవుట్పుట్ ఎంత రాని. ఇది కనుక నువ్వు 0 ఇచ్చావు అంటే కనుక సి వాల్యూ 0 ఇచ్చావు అంటే అది 0ని చేస్తుంది. 0 ఇంటూ ఎనీథింగ్ ఇస్ 0 కాబట్టి. సో మనకి రావాల్సిన అవుట్పుట్లో 1 కాబట్టి, సో ఇది మస్ట్ షుడ్ ఎంత రావాలి, 1 రావాలి. సి వాల్యూ 1, ఓకే. ఓకేనా, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ రాండి. ఇక్కడ 0 వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా వైలో ఎంత వస్తుంది, 0 అవుతుంది. అందువల్ల 0 రాకూడదు. 0 రాకూడదు అంటే ఇక్కడ 1 రావాలి. ఇక్కడ 1 రావాలి అంటే ఇది ఏది ఆర్ గేట్ కదా, ఆర్ గేట్ యాడ్ చేస్తుంది. ఇది 0 1 ఇవ్వండి. 0 1 0 ప్లస్ 1 0 ప్లస్ 1 ఎంత 1. సో మీరు ఇది 0 ఇది 1 అని ఇవ్వండి, లేదా ఇది 1 ఇది 0 అని ఇవ్వండి. ఇది మాత్రం మస్ట్ షుడ్ 1 ఉంటుంది. సో ఈ రెండింటిలో ఏది ఇచ్చినా కరెక్టే. లేదు 1 1 ప్లస్ 1 1 అది ఇచ్చినా ఓకే, ఇది ఇచ్చినా ఓకేరా. ఈ 3 ఆప్షన్లు ఏదన్నా కరెక్టే. ఓకే, ఏదన్నా కరెక్టే. సో ఇప్పుడు చూద్దాం. A0 B1 C0 అన్నాడు. అక్కడ 1 2 3 ఆప్షన్స్ అన్నింటిలో కూడా సి అనేది 0 ఉంది. సి 0 ఉంటే అది కానే కాదు. ఎక్కడ సి ఉందో అది తీసుకోండి. సో 4th ఆప్షన్లో సి ఈజ్ ఈక్వల్ 1 ఉంది కాబట్టి మిగతా ఈ మూడు ఏదైనా కరెక్టే. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే లాజికల్గా చెప్పవచ్చు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ one 53 completed, 54 also completed, 55 yes 55. The given electrical network is equivalent to a given network దేనికి ఈక్వలెంట్ ఒకసారి చూడండి. ఇక్కడ సింపుల్గా అన్నీ కూడా నాట్ గేట్లే కదా, అన్నీ కూడా నాట్లే. ఓకే, అయితే మనకి ఆర్ ఫార్మేట్లో ఇచ్చాడండి. ఇది 6. నెక్స్ట్ ఏంటంటే దీన్ని కూడా 2 ఇచ్చాడు. ఓకే జాగ్రత్త చూడరా. దీనికి 2 ఇన్పుట్స్ ఇచ్చాడు. ఏవి అయితే 2 ఇన్పుట్స్ కూడా కలిసే ఉంటాయి. చూద్దాం ఇప్పుడు మనం ఇక్కడికి ఏమొస్తుందో చూద్దాం. y1 చూద్దాం ఫస్ట్. ఇది y1 అనుకోండి, ఇది y2 అనుకోండి, ఇది y3 అనుకోండి. అవుట్పుట్ y3 కావాలి అల్టిమేట్గా. ముందు y1 ఎంత చూద్దాం. y1 ఎంత వస్తుందిరా? సో ఇదేంటిది, నార్. ఇది నార్ గేట్ కాబట్టి a ప్లస్ బి బార్ అంతే కదా. a ప్లస్ బి చేసి దానికి కాంప్లిమెంట్ ఇస్తుంది. మరి ఇదేం చేస్తుంది, y2 అంటే ఇదేం చేస్తుంది, దానికి కాంప్లిమెంట్ కదా, దానికి కాంప్లిమెంటే కదరా. అంటే ఇక్కడే రాసేస్తాను డైరెక్ట్గా. ఇంకో బారు, ఇదే దానికి కాంప్లిమెంట్ కదా, ఇంకో బార్. 2 డబల్ బార్లు అయితే ఏమవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. ఇంకో ఎక్స్ట్రా బార్ ఉంది, ఏ ప్లస్ బి బార్. ఏ ప్లస్ బి బార్ అంటే ఏ గేట్ అవుతుంది,
నారేనా నార్ గేట్. ఎస్ కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ నార్ గేట్. అర్థమైందా చెప్పింది? ఓకేనా? రెండు డబుల్ బాల్ క్యాన్సిల్ అయ్యి రిమైనింగ్ మనకి వచ్చేస్తుంది రైట్. నెక్స్ట్ వన్ 56 చూద్దాం మనం. జాగ్రత్త చూడమన్నా. 56 రా. 56 ఏముంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ఫార్వర్డ్ బయాస్. ఫార్వర్డ్ బయాస్ ఉండాలి అంటే మనకి ఏదైనా పీకి హై ఉండాలి, ఎన్కి లో ఉండాలి. అట్లా ఉంటే దట్ ఈజ్ ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. అంతేగా? పిఎన్ like this, like this. PN ఫస్ట్ చూడండి 3 5 రా. 3 volts 5 volts. ఏ బయాస్ ఇది? పీక్ లో ఉంది. దిస్ ఈజ్ వాట్ రివర్స్ బయాస్. ఇదిరా. నెక్స్ట్ వన్ 0, ఇది 0, ఇది -2 volts. ఏ బయాస్ ఇది? ఫార్వర్డ్ బయాస్. ఫార్వర్డ్ బయాస్ ఇది. నెక్స్ట్ -4 -3, -4 -3. ఇది -3 4 తక్కువ రే. ఇది లో అంటే ఇది కూడా రివర్స్ బయాస్. -2 +2 లో కాబట్టి ఇది కూడా రివర్స్ బయాస్. ఇప్పుడు ఇందులో ఫార్వర్డ్ బయాస్ ఏదబ్బా? ఇది ఫార్వర్డ్. దిస్ ఈజ్ ద ఫార్వర్డ్. ఓకేనా? రైట్ డౌన్. ఓకేనా? లెవెల్ 2 కంప్లీట్ అయిందిరా. లెవెల్ 3 చూద్దాం మనం ఇప్పుడు. లాజిక్ గేట్స్ లెవెల్ 3. 34 ప్రాబ్లం చూడండి ఒకసారి. టు గెట్ an output y is equal to 1 from the circuit of given figure, the inputs must be. ఇందాకే చెప్పుకున్నాను మనం. ఇది ఆల్రెడీ రిపీటెడ్ రా. అది ఒకసారి మీరు చూస్తే సి వాల్యూ 1 అయితేనే ఆటోమేటిక్గా అవుట్పుట్లో 1 వస్తుంది. ఇది ఆల్రెడీ రిపీటెడ్, మళ్ళీ చెప్పే పని లేదు యాక్చువల్గా. A, B, this is what? C. This is the Y. ఇదే గేట్, ఇది అండ్ గేట్. ఇది C వాల్యూ. C వాల్యూ మస్ట్ చూడు A, B, C. C వాల్యూ 1 అయితేనే నీకు అవుట్పుట్లో 1 రావాలి, 1 వస్తుంది. వాడు అడిగింది what are the values of A, B, C if the output is 1. ఓకే, అవుట్పుట్ ఈజ్ 1 రావాలి. ఏం చేద్దాం? సి వాల్యూ 1 రావాలి. ఓకే, ఇది 0, ఇది 1 ఇచ్చామనుకో. ఇది ఆర్ గేట్ కదా. 0 + 1 1 అవుతుంది. ఇది 1 1 × 1 1 అవుతుంది. సో ఇదేనా కరెక్టే? నెక్స్ట్ 1 0 1 అయినా కరెక్టే, 1 1 1 అయినా కరెక్టే. ఏదైనా సరే, ఏదైనా కరెక్టే. వాటిలో ఏది ఉందో చూసుకోండి ఒకసారి మీరు. సో ఆప్షన్ థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్లోనే C = 1 ఉంది. మిగతా దాంట్లో ఏది లేదు కాబట్టి 3 ఆప్షన్. నెక్స్ట్ 35 ఒకసారి చూస్తారా? అది సింపుల్. మనకి ఇక్కడ వాడు ఆర్ గేట్స్ ఇచ్చాడు అన్నీ కూడా. ఇది ఏ, ఇది బి. ఏ గేట్ ఇది ఆర్ గేట్. ఓకే, దీని అవుట్పుట్ వచ్చేసి ఇంకొక ఆర్ గేట్కి ఇచ్చాడు. దీని అవుట్పుట్ వచ్చేసి ఇంకొక ఆర్ గేట్కి ఇచ్చాడు. ఏ బి అనేది ఇది సి అన్నాడు, ఇది డి అన్నాడు. అంతేగా? ఇది ఆర్ గేటేగా, ఇది కూడా ఆర్ గేటేగా. ఒకసారి చూడండి, ఇక్కడికి ఏమొస్తుందిరా? ఇక్కడికి ఏ + బి అవుతుంది. ఇది సి యాడ్ అవుతుందిగా. మరి ఎక్కడికి ఎంత అవుతుంది? ఏ + బి + సి అవుతుంది. దీనికి డి యాడ్ అయ్యి ఫైనల్గా వై వాల్యూ ఎంత అవుతుంది అంటే ఏ + బి + సి + డి. అంతే. ఏ + బి + సి + డి అంటే అన్నీ కూడా ఎడిషనే. ఆర్ గేట్ ఏం చేస్తే ఎడిషన్ కదా. సో ద ఆప్షన్ ఈజ్ 4. ఆప్షన్ ఈజ్ 4 నాన్న. నెక్స్ట్ వన్ 36. 36 చేయాలి చూద్దా. 36 వచ్చేసి ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు 1, ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు. అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ బీసీ బార్ ప్లస్ బి
సిఏ బార్ ప్లస్ సిఏబి బార్ ఎంత, వాట్ ఇస్ ద వాల్యూ, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్. ఇక్కడ చూడండి సింపుల్ లాజిక్, ఏ వాల్యూ ఎంత 1, ఓకే. బీసీ కూడా 1 1 ఇంటూ 1 ఎంత 1, కాంప్లిమెంట్ ఎంత ఇది 0 ఇది, ఓకే. ప్లస్ ఇక్కడ చూడండి బి వాల్యూ 1, C1 A1, దట్ ఈస్ 1 ఇంటూ 1 కాంప్లిమెంట్ 0, సి వాల్యూ 1, ఏ వాల్యూ 1, బి వాల్యూ 1 అనుకోండి ఫస్ట్. ఏ వాల్యూ 1 కదా, బి వాల్యూ 1 కదా, 1 ఇంటూ 1 ఎంత 1 కాంప్లిమెంట్ 0. సో అల్టిమేట్గా 1 ఇంటూ 0 0, 1 ఇంటూ 0 0, 1 ఇంటూ 0 0, ఎక్స్ వాల్యూ ఎంత 0 37. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది బాయ్ 0 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ 37 చూడరా. ద బూలియన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద గివెన్ గేట్ ఈజ్, బూలియన్ ఈక్వేషన్ అడిగాడు అంతే కదా, అంటే అవుట్పుట్ అడిగాడు అంతే జస్ట్. చూడండి ఇది ఇదే గేట్రా, నాట్, ఓకే. నాట్కి అండ్ యాడ్ చేశాడు అంతే, ఏం లేదు కదా. అండ్ గేట్ కదా, ఎస్ అండ్ గేట్. ఇదే గేట్రా అండ్, ఇదే గేట్రా నాట్, అంటే కాంప్లిమెంట్ ఇస్తుంది అంతేగా. ఇక్కడ ఏ ఇచ్చాడ్రా, ఏ ఇస్తే డైరెక్ట్గా ఏ ఎక్కడికి వెళ్తుంది, ఇది ఏ కాస్త ఏ బార్ అవుతుంది, అంటే ఇక్కడికి ఏ బార్ అవుతుందా. వై ఈజ్ కూడా ఏమవుతుందిరా, వై ఈజ్ కూడా ఏమవుతుంది అండర్గేట్ కదా, ఏ డాట్ ఏ బార్. ఏ డాట్ ఏ బార్ అంటే 0 కదా, ఏ డాట్ ఏ బార్ అంటే 0 కదా. ఏ డాట్ ఏ బార్ ఇక్కడ 0 ఎట్సార్ అంటారేమో నువ్వు. ఏ బార్ అంటే ఏ డాట్ ఏ బార్ ఇక్కడ 0 ఎలానా, ఏ ఈజ్ ఈక్వల్ 1 తీసుకున్నారు అనుకుంటా. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ 1 తీసుకుంటే వై వాల్యూ ఎంత అవుతుందో చూడండి. ఏ వాల్యూ ఎంత తీసుకున్నారు 1, ఏ బార్ అంటే 0 కదా, అంటే 0, 1 ఇంటూ 0 0, లేదు ఏ వాల్యూ 0 తీసుకోండి, వై ఈజ్ ఈక్వల్ టు, సో ఏ వాల్యూ ఎంత, ఏ వాల్యూ ఎంత 0, ఏ బార్ అంటే 1 అగైన్ 0. సో అల్టిమేట్లీ ఏ డాట్ ఏ బార్, ఏకి ఏవైనా వాల్యూస్ ఇవ్వండి 1 కానీ 0 కానీ, అల్టిమేట్లీ నీకు ఏ బార్ డాట్ ఏ డాట్ ఏ బార్ ఎంత అవుతుంది 0 అవుతుంది. బాగా గుర్తుపెట్టుకుంటారా, ఇంపార్టెంట్ ఇది, ఓకేనా. రైట్ డౌన్. ఓకేనా. సో ఇక్కడ మనకి ఒక 4 NAND గేట్స్ ఇచ్చాడు, ఎన్ని కూడా NAND గేట్స్, అన్ని కూడా NAND 4 NAND గేట్స్ ఇచ్చాడు. అయితే దీని యొక్క అవుట్పుట్ నుంచి మనకి ట్రూత్ టేబుల్ రాయమన్నాడు. ట్రూత్ టేబుల్ మనం ఏపీ తీసుకొని డైరెక్ట్గా రాసేయచ్చు, లేదంటే దాని యొక్క అవుట్పుట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి కూడా రాయొచ్చు. ఎట్లయినా రాయొచ్చు, 2 వేలు రాయొచ్చు, 2 వేస్ రాయొచ్చు. అంటే ఏ వాల్యూ 0, బి వాల్యూ 0 ఇచ్చుకుంటే ఇక్కడికి 0 వస్తుంది, ఇక్కడికి 0, ఇది కూడా 0లే కాబట్టి దీన్ని బేస్ చేసుకొని రాయొచ్చు, అది ఒక మెథడ్. లేదు బూలియన్ ఈక్వేషన్ రాసేసుకొని దాన్ని బట్టి డైరెక్ట్గా రాసేయచ్చు. ఇక్కడ ఎన్ని గేట్స్ ఉంది, మొత్తం 4 గేట్స్ ఉంది, 4 ఏ గేట్స్ NAND గేట్స్ ఉంది. ఒకసారి చూడండి, ఇప్పుడు ఏ ఇచ్చారు, ఇక్కడికి ఏ వస్తుందిగా, ఇక్కడ కూడా ఏ వచ్చింది, ఇక్కడ కూడా బి వచ్చింది, ఇది మొత్తం కూడా ఇక్కడ బి వెళ్ళిపోయింది. సో ఇదేం చేస్తున్నా, ఫస్ట్ NAND గేట్ కాబట్టి ఏ డాట్ బి హోల్ బార్ ఇస్తుంది, ఏ డాట్ బి హోల్ బార్ అయింది. అప్పుడు ఇక్కడికి ఏమవుతుంది, ఏ డాట్ బి హోల్ బార్, ఇది కూడా ఏ డాట్ బి హోల్ బార్ అయింది. ఇప్పుడు ఏడు చూడండిగా, ఏడేం చేస్తుంది, ఫస్ట్ ఇది ఒక ఇన్పుట్, ఇది ఒక ఇన్పుట్ కదా, ఈ రెండింటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిప్లై చేస్తుంది, తర్వాత దానికి కాంప్లిమెంట్ ఇస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ఇన్పుట్ వచ్చేసి ఏ డాట్ బి బార్, దాని కాంప్లిమెంట్ ఇస్తుంది ఇక్కడ. మరి ఇక్కడ ఏ డాట్ బి బారు డాట్ బి దాని మొత్తానికి కాంప్లిమెంట్ ఇస్తుంది. ఇప్పుడు ఫైనల్ 2 ఇన్పుట్స్ వచ్చాయి చూడండి, అర్థమైందా చెప్పింది నేను. ఏ వచ్చేసింది, బికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. ఈ బి ఇక్కడికి కనెక్షన్ ఉంది కాబట్టి ఈ బి ఎక్కడికి వస్తుంది, ఇది ఈ ఏ ఎక్కడికి వచ్చింది. సో ఈ రెండు ఏమవుతున్నాయన్నా, అవుట్పుట్ ఏంది, ఏ డాట్ బి బారే కదా, దీనికి రెండింటికి కూడా ట్రాన్స్ఫర్ అయింది. ఓకే,
ఇదే కదా, ఇదేం చేస్తుంది, రెండు ఇన్పుట్స్ని ఫస్ట్ మల్టిప్లై చేసి తర్వాత కాంప్లిమెంట్ ఇస్తుంది. ఇది మల్టిప్లై చేస్తుంది, ఇది ఒక ఇన్పుటా ఏ డాట్, ఇది ఇంకో ఇన్పుటా ఏ డాట్ బి బార్, హోల్ బార్ చేస్తుంది, కాంప్లిమెంట్ చేస్తుంది కదా. ఇది కూడా అంతే సేమే. ఇప్పుడు రెండు ఇన్పుట్స్ ఉన్నాయి మనకి, మన దగ్గర ఉన్న రెండు ఇన్పుట్స్ ఏంది, ఏ లైక్ దిస్ హోల్ బార్, ఇది ఒక ఇన్పుట్ నానా. ఇంకోటి ఏందిరా, ఇంకొక ఇన్పుట్ వచ్చేసి ఏ డాట్ బి బారు డాట్ బి హోల్ బార్, ఇది ఒక ఇన్పుట్. మనకి వై కావాలి, ఇది ఒక ఇన్పుట్, ఇది ఒక ఇన్పుట్. ఇదే గేట్, ఇది నాండ్ గేట్. నాండ్ గేట్ ఏం చేస్తుంది, ఫస్ట్ మల్టిప్లై చేస్తుంది, మొత్తానికి కాంప్లిమెంట్ ఇచ్చేస్తుంది, మొత్తానికి కాంప్లిమెంట్ ఇస్తుంది. ఓకే అంటే ఇది మొత్తం ఒక ఇన్పుట్ అనుకుంటారు, ఇది మొత్తం ఒక ఇన్పుట్ అనుకుంటారు. ఇందా నేను చెప్పాను. సో రెండు ఇన్పుట్స్ని మనం డాట్ ప్రొడక్ట్ చేసేటప్పుడు పైన హోల్ బార్ ఉంటే సపరేట్ చేసేటప్పుడు ఏమవుతుంది, సైన్ చేంజ్ అవుతుంది. ఓకే ఏ డాట్ బి బార్ హోల్ బార్, సపరేట్ చేస్తాగా హోల్ బార్ డాట్ డాట్ కాస్త ఏమవుతుందా ప్లస్ అవుతుంది. ఇక్కడ ఏ డాట్ బి బార్ బి హోల్ బార్ ఉంది కదా, ఈ బార్ కూడా ఉంది మళ్ళీ ఇంకో బార్. ఓకే అది. ఇప్పుడు ఈ డబల్ బారు క్యాన్సిల్, రిమైనింగ్ పోతే ఎంత ఉంది ఇక్కడ, ఏ డాట్ బి బార్ అంతే కదా ప్లస్ ఇక్కడ ఏ డాట్ బి బార్ డాట్ బి ఉందా, ఇక్కడ ఏ డాట్ బి ఉంది, ఇక్కడ ఏ డాట్ బి బార్, ఇక్కడ ఏ డాట్ బి కామన్ తీసాం అనుకోండి, ఏమవుతుందా ఏ ప్లస్ బి కామన్ వచ్చింది, ఏ డాట్ బి బార్ వచ్చింది, ఇది వై వాల్యూ. ఇప్పుడు ఏముంది, ఇది వచ్చిందంటే మనకి ఆటోమేటిక్గా ట్రూత్ టేబుల్ వచ్చేసింది చూడండి. ఏ బి అవుట్పుట్, ఇది వైరా, వై అవుట్పుట్ రా వై. ట్రూత్ టేబుల్ రాసిన కేర్ఫుల్గా చూడండి, చాలా ఈజీనే. 0 0 ఇచ్చాం, 1 0 ఇచ్చాం, 0 1 ఇచ్చాం, 1 1 ఇచ్చాం, లాస్ట్ జాగ్రత్త చూడండి అబ్బాయి. 0 0 అంటే 0 ప్లస్ 0 ఎంత 0. ఓకే బాగానే ఉంది, ఇక్కడ రాస్తున్నాను. ఓకే ఇంటూ 0 ఇంటూ 0 0 కాంప్లిమెంట్ 1 అంతేగా. ఇప్పుడు అల్టిమేట్గా 0 ఇంటూ 1 ఎంత అవుతుంది, 0 అవుతుంది. ఇది 0 వచ్చేసింది. నెక్స్ట్ 1 0నా, 1 ప్లస్ 0 1, ఇది డాటే కదా. నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది, 1 ఇంటూ 0నా, 1 ఇంటూ 0 0 కాంప్లిమెంట్ ఉందిగా, 1 అవుతుంది. 1 ఇంటూ 1 1, సో ఇది 1 రా. మరి ఇది కూడా 1 వచ్చేది చూసుకోండి కావాలండి. ఇదిరా 1 ఇంటూ 1, 1 ప్లస్ 1 1, ఇది ఓకే డాట్. 1 ఇంటూ 1 కాంప్లిమెంట్ 0 ఎంత అవుతుంది, లాస్ట్ ఆపరేషన్ 0. ఇది ఎస్ ఏ గేట్, ఇది యాక్చువల్గా ఎక్స్ఆర్ గేట్ కదా, ఎక్స్ఆర్ గేట్ చూసుకోండి కావాలండి. అవుట్పుట్ ఈజ్ హై ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ టూ ఇన్పుట్స్ ఆర్ డిసిమిలర్. ఎక్స్ఆర్ గేట్ ట్రూత్ టేబుల్. ఓకేనా, అయిపోయింది. సో ఏదబ్బా ఇప్పుడు ఆప్షన్ 39 వచ్చి 1 రా, 39 వచ్చి ఎంత 140 పద్దనుకున్నాం. ద ఈక్వేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్క్యూట్, అవుట్పుట్ అడిగాడు ఇక్కడ కూడా, వై వాల్యూ ఎంత అన్నాడు. ఇది చూడండి ఒకసారి, ఇది బి కదా, ఇది ఇక్కడ క్యారీ అయింది బి, బికి కాంప్లిమెంట్ ఏమవుతుంది, బి బార్ అవుతుంది. బాగానే ఉంది. ఇదేం చేస్తుంది, ఇది ఏ ప్లస్ బిఏగా. సో వై ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు ఇన్పుట్స్ అరే ఏ ప్లస్ బి. ఓకే ఇదేంటిది బి బార్. ఓకే బాగానే ఉంది. ఇప్పుడు ఇదేం చేస్తుంది, ఇదేంటి అండర్గేట్ కదా, డాట్ చేసేది, జస్ట్ డాట్ చేస్తుంది అంతే. ఓకేనా, అంటే ఇది బ్రాకెట్లో పెడుతుంది, డాట్ చేస్తుంది. వై ఈజ్ ఈక్వల్ మల్టిప్లై చేయండి, ఏ డాట్ ఏ ఇంటూ బి బార్, ఏ డాట్ బి బార్ ప్లస్ బి ఇంటూ బి బార్, బి ఇంటూ బి బార్. సో వై ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి బార్. రైట్, బి ఇంటూ బి బార్ కానీ ఏంటి ఏ బార్ కానీ ఎంత ఇక్కడ 0. సో వై ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి బార్. దిస్ ఈస్ వాట్ వీ వాంట్, ఫైనల్ ఆన్సర్ ఆఫ్ ద అవుట్పుట్. సో y is equal to a dot b bar, option 3 na. Okay, write down. Hey,
మీకు ఇందాక ఒకసారి ఒక బిట్ వచ్చింది మనకి, బి బార్ డాట్ బి బార్ 0, ఏ బార్ డాట్ ఏ బార్ కూడా 0నే. ఓకే రెండు. చూడండి ఇక్కడ 41 మనకి గేట్ ఇచ్చాడు రా, ఇక్కడ ఇన్పుట్స్ ఇచ్చాడు, అవుట్పుట్ కూడా ఇచ్చాడు, దాని యొక్క ట్రూత్ టేబుల్ రాయమన్నాడు. చూద్దాం, వెరీ ఈజీనా. సో ఇన్పుట్స్ ఏ బి, అవుట్పుట్ వచ్చేసి సి. ఓకే బాగానే ఉంది. 4 ఆపరేషన్స్. సో ఇది ఏ గేటో చెప్పమన్నాడు వాడు. చూడరా, ఫస్ట్ ఇదేంటి లోలో స్టార్ట్ అయింది, ఇది కూడా లోలో స్టార్ట్ అయింది, ఇది కూడా లో, అంటే ఇది 0 0 0. లో అంటే 0 రా, 0 0 ఇచ్చారు, 0 వచ్చిందంట. నెక్స్ట్ ఇది ఎంత హై కదా, హై. సో 1, ఇది కూడా హై కదా 1, ఇది కూడా హై 1. 1 1 ఇస్తే 1 వచ్చిందంట, 1 1 1. ఇక్కడ రాసుకోవచ్చు, మనకి ఈజీగా ఉంటే లాస్ట్ ఆపరేషన్ రాస్తారు. నెక్స్ట్ ఏమైందనా, ఇది 0 అయింది, ఇది హై అయింది, ఆన్సర్ వచ్చేసి హైయే వచ్చింది. అంటే 0 1 ఇచ్చారు, 1 వచ్చింది. నెక్స్ట్ ఆపరేషన్ రా, హై అంటే 1, ఇది లో, హైయే వచ్చిందంటరా. సో 1 0 ఇచ్చారు, 1 వచ్చింది. సో ఏంటిది, ఏ గేట్, ఆర్ గేట్. చూసుకోండి కావాలంటే 0 + 0 0, 0 + 1 1, 1 + 0 1, 1 + 1 1. సో విచ్ గేట్, ఆర్ గేట్. చూడండి ఎంత ఈజీగా ఉందో. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. త్రిబుల్ స్టార్. ఇది కూడా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అబ్బాయి, ఇది కూడా త్రిబుల్ స్టార్. సో ఇక్కడ ఏం రాయాలి, మనం అవుట్పుట్ రాయాలి. 2 ఇన్పుట్స్ ఇచ్చాడు. ఓకేనా, ఇప్పుడు ఏమన్నాడంటే ద ఇన్పుట్ సిగ్నల్ అట్ NAND గేట్ ఈజ్ గివెన్ బిలో. ఏ గేట్ అది, NAND గేట్ అంట. ఇది వాడు NAND గేట్ అని వాడే ఇచ్చాడు. సో NAND గేట్ అంటే ఇది y ఈజ్ ఈక్వల్ టు అండ్ ఫాలోడ్ బై నాట్ కదా, ఏ డాట్ బి బార్ రావాలి, ఏ డాట్ బి బార్ రావాలి. అంటే సో బార్ రావాలి కాబట్టి NAND గేటు. సో మనకి NAND గేట్ ట్రూత్ టేబుల్ రాసుకుందామా, డైరెక్ట్గా రాసేద్దాం, రాద్దాం సరే. ABY. సో ఇక్కడ రాస్తే అయ్యలేదు, ఎందుకంటే అదే ఫార్మాట్లో రాయాలి కాబట్టి వెళ్తున్నానా, కింద రాస్తున్నాను, ఇక్కడ రాస్తున్నాను రా. ABY రా, 0 0 ఇచ్చామనుకోండి, y ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి బార్ కదా, 0 × 0 0 కాంప్లిమెంట్ 1. 1 0 ఇస్తే 1 × 1 1 × 0 0 కాంప్లిమెంట్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. నెక్స్ట్ 0 1 అబ్బాయి, 0 × 1 0 కాంప్లిమెంట్ ఏమవుతుంది, 1 అవుతుంది. 1 1 రా, 1 1 ఇచ్చామనుకోండి, సో 1 × 1 1 కాంప్లిమెంట్ 0 అవుతుంది. ఇది ట్రూత్ టేబుల్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి జాగ్రత్తగా. ఇది నేను అవుట్పుట్ రాస్తున్నాను రా, ఈ టైం ఇంటర్వల్స్ జాగ్రత్త చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. టైం ఇంటర్వల్స్ నేను వేరే కలర్తో రాస్తున్నాను, జాగ్రత్త చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు రా, ఇది అయి కదా 1 1 1 1 ఇస్తే రావాలి, 1 1 ఇస్తే 0 రావాలి. అంటే లోతో స్టార్ట్ అవుతుంది, లోలో స్టార్ట్ అయింది, ఇది ఇక్కడ స్టార్ట్ అయింది కదా, అవుట్పుట్ ఇది స్టార్ట్ అయింది అనుకోండి. ఓకే, లో ఇది పైకి అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఇదేంటిది 0, ఇది కూడా 0నే. 0 0 ఇస్తే ఎంత రావాలి, 1 రావాలి. అంటే పైకి వెళ్తుంది, ఈ రీజియన్లో పైన ఉంది. ఓకే ఓకేనా. నెక్స్ట్ మరి ఇదేంట్రా, ఇది 0నే కదా, ఇది హై కదా, 0 1 0 1 అయితే ఎంత రావాలి, 1 రావాలి. అంటే అదే కంటిన్యూ క్యారీ ఇద్దరు అట్లానే స్ట్రైట్. నెక్స్ట్ ఈ రీజన్ ఎదురా, ఇది హై, ఇది లో. 1 0 అబ్బాయి, 1 1 0 అయితే 1ఏగా, అంటే ఇట్లానే మళ్ళీ అట్లానే క్యారీ ఎదురా స్ట్రైట్ హైలో పోతుంది. నెక్స్ట్ ఇది చూడరా, 1
ఇది కూడా 1 1 అనేది 0 కదా అంటే కిందకు వస్తుంది. ఎస్ కిందకు వస్తుంది, బాగానే ఉంది. నెక్స్ట్ ఇది చూడరా, ఇదేంటిది 0, ఇది కూడా 0నే కదా. 0 0 అయితే 1 కదా అంటే మళ్ళీ పైకి వస్తుందా. నెక్స్ట్ ఇదేంటిది, ఇది 0, ఇదేంటి హై కదా 1 0 1 0 1 హై రావాలి అంటే అట్లానే క్యారీ అవుతుంది. ఇది అబ్బాయి. ఇప్పుడు వాటిలో ఎక్కడ ఏదో చూసుకోండి, ఆప్షన్లో 3 హైలు ఉన్నాయి వరుసగా. సో 3 హైలు అంటే ఆప్షన్ 2ఏగా. ఎస్ పక్కాగా ఆప్షన్ 2నే. సో ఆప్షన్ 2 అర్థమైందా. లాజికల్ బిట్టే అంతే, ఏం లేదు. ఓకే రాసుకున్నానా. సో దీన్ని బట్టి మనం దీన్ని డ్రా చేసాం అవుట్పుట్ అదే లైన్స్లో, డాటెడ్ లైన్స్లో. టైం ఇంటర్వల్స్, ఆ టైం ఇంటర్వల్స్లో ఎంత ఉంది. ఓకేరా. సో లాజిక్ గేట్స్ కంప్లీట్ అయిందనా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒకటి 43 బిట్ ఒకటి ఉందో చెప్పేస్తాను ఎందుకు. నీట్ 2007 బిట్ అంట. సో నీట్ 2007 రా అంటే మనకి ట్రాన్సిస్టర్స్ మీద ఉందనా. చాలా ఈజీ అని చెప్పాను అది కూడా మీకు. ఇన్ ఏ కామన్ ఎమిటర్ ట్రాన్సిస్టర్ అనా CE mode కామన్ ఎమిటర్ ట్రాన్సిస్టర్ ఆంప్లిఫైయర్ ద ఆడియో సిగ్నల్ వోల్టేజ్ అక్రాస్ ద కలెక్టర్ ఈజ్ కలెక్టర్ అనా అంటే అవుట్పుట్ వోల్టేజ్ అది V అవుట్ ఎంత 3 volts. ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కలెక్టర్ అంటే అది కూడా అవుటే అంటే లోడ్ రెసిస్టెన్స్ అనొచ్చు, అవుట్పుట్ రెసిస్టెన్స్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఎంత ఇచ్చాడు అబ్బాయి అంటే 3 kilo ohm ఇచ్చాడు. 3 kilo ohm ఇచ్చాడు. ఓకే. ఇప్పుడు కరెంట్ గెయిన్ మనం బీటా అంటాం. కరెంట్ ఆంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ రిప్రజెంట్ బై బీటా ఇన్ CE mode కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. ఏం లేదు, ఎమిటర్ కాన్ఫిగరేషన్ అంటే ఎమిటర్ గ్రౌండ్ చేస్తారు. అక్కడ మీకు ట్రాన్సిస్టర్లో ఎమిటరు, బేసు, కలెక్టరు 3 టెర్మినల్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ లోయర్ స్టాండ్లో వచ్చింది. సో CE కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ CE మోడ్ అంటే ఎమిటర్ గ్రౌండ్ ఉంటుంది. ఓకే. సో బీటా ఈజీ కూడా ఎంత ఇచ్చాడు వాడు, అది కరెంట్ గెయిన్ అంటాం దాన్ని మనం 100. బీటాలు ఏమంటారా, కరెంట్ గెయిన్ అంటాం. ఓకే బాగానే ఉంది. ఇది కరెంట్ గెయిన్ ఇస్ 100. బేస్ రెసిస్టెన్స్ అంటే యాక్చువల్గా ఇన్పుట్ అన్నది. సో ఇన్పుట్ రెసిస్టెన్స్ వచ్చి ఎంత అంటే 2 kilo ohm ఇచ్చాడు. అది కూడా బాగానే ఉంది. వోల్టేజ్ అండ్ పవర్ గెయిన్ ఆఫ్ ద ఆంప్లిఫైయర్. వోల్టేజ్ గెయిన్ ఏం కనుక్కోవాలరా, వోల్టేజ్ గెయిన్. సో వోల్టేజ్ గెయిన్ అంటే ఏముందిరా, వోల్టేజ్ గెయిన్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా చూడనా. వోల్టేజ్ గెయిన్ అంటే కరెంట్ గెయిన్ ఇంటూ రెసిస్టెన్స్ గెయిన్. సో కరెంట్ గెయిన్ వచ్చి బీటా. యాక్చువల్గా V ఈజ్ ఈక్వల్ IR ఫార్ములా కదా. V ఈజ్ ఈక్వల్ IR. V ఈజ్ ఈక్వల్ I అంటే ఇది గెయిన్, ఇది కూడా గెయిన్. గెయిన్ ఎట్ వస్తుంది, అవుట్పుట్ బై ఇన్పుట్ వేస్తే వస్తుంది. గెయిన్ ఎక్కడైనా గెయిన్, పవర్ గెయిన్ కానీ, కరెంట్ గెయిన్ కానీ, వోల్టేజ్ గెయిన్ కానీ, గెయిన్ రావాలంటే అవుట్పుట్ బై ఇన్పుట్ వేయాలి. సో ఇదేం గెయిన్ రా, కరెంట్ గెయిన్ అంటే బీటా. ఇదేం గెయిన్ రా, రెసిస్టెన్స్ గెయిన్ అంటే అవుట్పుట్ రెసిస్టెన్స్ బై ఇన్పుట్ రెసిస్టెన్స్. అవుట్పుట్ రెసిస్టెన్స్ లోడ్ రెసిస్టెన్స్ అవుట్పుట్లో ఉండేది. సో బీటా ఇంటూ ఏమైంది RL బై R ఇన్. ఓకే. సో వోల్టేజ్ గెయిన్ రిప్రజెంట్ బై AVతో రిప్రజెంట్ చేస్తున్నాను మనం. బీటా వాల్యూ 100 ఇచ్చాడు. RL వచ్చి 3 kilo ఇచ్చాడు. RI వచ్చి 2 kilo ఇచ్చాడు. కిలో గెటింగ్ క్యాన్సిల్. సో ఎంత వస్తుంది ఇది 3/20 1.5 into 100. సో AV ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 150 గెయిన్ కాబట్టి యూనిటే ఉన్నది అబ్బాయి. నెక్స్ట్ ఇంకోటి ఏమడిగాడు, పవర్ గెయిన్ అడిగాడు. సెకండ్ అది పవర్ గెయిన్. ఓకే పవర్ గెయిన్. ఏ గెయిన్ అని ఏం చెప్పాను, అవుట్పుట్ బై ఇన్పుట్. పవర్ ఫార్ములా ఏందిరా, I² RIగా. I² R. ఇది గెయినే, ఇది కూడా గెయినే. సో ఇదేంది కరెంట్ గెయిన్ ఏంది బీటా కదా. సో I ఈజ్ ఈక్వల్ టు బీటా కదా. సో బీటా స్క్వేర్. ఇదేంటి, ఇది రెసిస్టెన్స్ గెయిన్ అంటే అవుట్పుట్ బై ఇన్పుట్. ఇది కూడా బీటా అనే అవుట్పుట్ బై ఇన్పుట్ మీకు అక్కడ వస్తుంది. అది చెప్పినప్పుడు మీకు ఈజీగా అర్థం అవుతుంది ట్రాన్సిస్టర్స్. సో బీటా స్క్వేర్ అంటే 100 స్క్వేర్ అంటే 10,000.
RL by RI. RL by RI అంటే RL 3 kilo ohm by 2 kilo ohm. Kilo getting cancelled. 2 ones are 2 5s are 5000 into 3 then 15,000 answer. So this is final answer. Gain. Power gain వచ్చి 15,000. Voltage gain వచ్చి 150. సో ఆప్షన్ వచ్చేసి 4th ఆప్షన్ రా. ఓకేనా. సో లాజిక్ గేట్స్ ఓవర్ రైట్.